దుబాయ్ ఎయిర్ షో 2025 వేదికగా 5వ తరం Su-57 ఫైటర్ జెట్లకు సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారతదేశానికి బదిలీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. ఇక రష్యా తీసుకున్న ఈ నిర్ణయం డిఫెన్స్ రంగంలో భారత్కు చిరకాల మిత్రుడిగా మరోసారి నిరూపించుకుంది. ఈ ప్రకటన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయిన కొద్ది రోజులకే వెలువడటంతో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ డీల్ పూర్తయితే భారత్ అమ్ముల పొదిలోకి ప్రపంచ స్థాయి అధునాతన యుద్ధ విమానం చేరినట్టే. రష్యా ఈ టెక్నాలజీని అందించడం ద్వారా Su-57 ఫైటర్ జెట్లను భారతదేశంలోనే తయారు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీని ఇంజన్ల దగ్గర నుంచి రాడార్ల వరకు అన్ని భాగాలను మేడ్ ఇన్ ఇండియా కింద మన దేశంలోనే తయారు చేసుకోవచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది భారతదేశ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి భారీ బలాన్ని ఇస్తుంది. ఇక రష్యా భారత్ మధ్య బలపడుతున్న ఈ బంధం కేవలం రక్షణ రంగానికి పరిమితం కాలేదు, ఆర్థిక సంబంధాలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలులో భారత్ మరోసారి ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఒక్క అక్టోబర్ నెలలోనే భారత్ దాదాపు 2.5 బిలియన్ యూరోల విలువైన చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇక చమురు కొనుగోలులో కేవలం చైనా మాత్రమే భారత్ కంటే ముందు ఉంది. ఈ చమురు వ్యాపారంతో పాటు Su-57 వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికత బదిలీ ఆఫర్ రాబోయే రోజుల్లో రష్యా భారత్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక మైత్రి బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని స్పష్టమవుతుంది.